జొన్న రవ్వతో. సో ఫుల్ స్ట్రాంగ్ అన్నమాట. మామూలుగా అయితే బియ్యంతో చేస్తాము, ఇప్పుడు ఆరోగ్యంగా అందరూ చూస్తున్నాం కాబట్టి జొన్న రవ్వతో చేద్దామని చేస్తున్నాము. లవ్లీ అండి. సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి దీనికి? జొన్న రవ్వ, పెసరపప్పు, ఉప్పు, నెయ్యి, అల్లం ముక్కలు, జీడిపప్పు, ఇంగువ, పచ్చిమిర్చి, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, నూనె, కొద్దిగా నెయ్యి, నూనె వేసి చేస్తామండి. సూపర్. సో మరి స్టార్ట్ చేసేద్దామా మనం? ఓకే అండి. సో స్టవ్ వెలిగించేసేద్దాం. సో ఫస్ట్ నెయ్యి వేసేసుకోవాలి మనం. అవునండి, కొంచెం నూనె, కొద్దిగా నెయ్యి తీసుకోవచ్చు. తీసుకోండి, కొంచెం వేడెక్కాలి కదా. సో దుర్గా గారు, మన ఇళ్లలో పొద్దున్న లేసినంటే ఫస్ట్ డిస్కషన్ ఏంటంటే ఇవాళ పొద్దున్న టిఫిన్ ఏం చేసుకోవాలి అనేది పెద్ద డిస్కషన్ డైలీ ప్రతి ఒక్కరి ఇంట్లో. ఇవాళ నిన్న దోశ తిన్నాం, ఇవాళ ఉప్మా తిన్నాం, రేపు ఏం తిందాం. సో ఇదే డిస్కషన్ ఉంటుంది, అందరికి కన్ఫ్యూజన్ మార్నింగ్ ఏం తినాలి అని. బట్ టిఫిన్స్ అందరూ ఇష్టపడే వాళ్ళు, డైలీ టిఫిన్స్ ఇంట్లో చేసుకునే వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి పొంగల్ ఈజ్ వెరీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. అవునండి, చాలా బాగుంటుంది, మిరియాలతోటి లైట్ గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం టేస్టీగా ఉంటుంది. చక్కగా మనం పొంగలి, పల్లి చట్నీ ఇట్లాంటివి తింటే ఆ కాంబినేషన్ చాలా మందికి ఇష్టమే. ఇన్ఫాక్ట్ చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో కూడా పొంగల్ చేసినప్పుడు మిరియాలు వస్తాయి, అబ్బాయి ఏంటి మిరియాలు వచ్చాయి అనుకునేదాన్ని. బట్ యాజ్ వి గ్రో ఓల్డర్ ఆ మిరియాలు చాలా బాగా అనిపిస్తాయి పొంగల్. అవునండి, వేగి నూనెలో కొద్దిగా వేగి పంటి కింద పెడితే బాగుంటుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ పొంగల్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఆల్సో ఆల్ ద టైమ్. అండ్ దాన్ని కూడా మీరు ఇంత చక్కగా అంటే రైస్ తో కాకుండా ఒక హెల్దియర్ వర్షన్ లో జొన్న రవ్వతో మీరు చేస్తున్నారు కాబట్టి. అదేనండి, జొన్న రవ్వ మిగతా వాటికంటే కూడా మనకు బాగా ఎనర్జీ ఇస్తుంది బేసిక్ గా. అవునండి, జొన్నలతో మనం చేసే రొట్టె తిన్నా కానీ, లేకపోతే జొన్న రవ్వతో ఏమైనా చేసుకున్నా కూడా. సో మంచి ఎనర్జెటిక్ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మీరు పరిచయం చేసేది. సో ఐ గెస్ ఇది హీట్ అయింది. సో నెక్స్ట్ ఏం చేద్దాం మనం? జీలకర్ర కొంచెము, మిరియాలు కొంచెం, ఒక నిమిషం అయినాక జీడిపప్పు వేస్తాను. ఓకే, సో ఇప్పుడు చెప్పండి మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి మాతో షేర్ చేసుకోండి. జీడిపప్పులు వేసేస్తున్నారా? వేసేస్తాను. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మాది క్లాత్ బిజినెస్ అండి. విజయవాడలోనే? లేదండి, బాంబేలో. ఓ, బాంబేలో బిజినెస్. ఓకే, ఆయన అక్కడే ఉంటారు, వస్తా వెళ్తా ఉంటారు. నా ఫ్యామిలీ మటుకు విజయవాడ. ఓకే ఓకే. సో ఎంతమంది కిడ్స్ అండి మీకు? ఇద్దరండి, కొంచెం తగ్గిస్తాం. ఓకే, మనవడు కూడా ఉన్నాడు, అమ్మాయి అబ్బాయి. అవునా? నైస్ నైస్. మా అమ్మాయికి పెళ్ళి అయిపోయి మనవడు కూడా ఉన్నాడు, మా అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటాడు. నైస్ నైస్. నెక్స్ట్ కరివేపాకు. తర్వాత పచ్చిమిర్చి, ఓకే, అల్లము, కొద్దిగా ఇంగువ. ఓకే. సో మీరు ఎప్పుడు బాంబేకి షిఫ్ట్ అయిపోవాలని ఎప్పుడు ఆలోచించలేదా? లేదండి, మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు కదా, అందుకని అదే అలవాటు. వాటర్ తర్వాత 3 కప్పులు వాటర్ పోస్తున్నాను. సో బట్ మీ వారు తెలుగు వారేనా? తెలుగు వాళ్ళే, బట్ బిజినెస్ అక్కడ ఉంది అంతే. అంతే, తెలుగువారే, మా అత్త కొడుకే. ఓ, సొంతం మామయ్యనా? బావ. సారీ. తర్వాత పెసరపప్పు, సో ఇప్పుడు పెసరపప్పు యాడ్ చేసాం, వాటర్ యాడ్ చేసాం. వాటర్ అయిన తర్వాత ఇప్పుడు పెసరపప్పు ఉడకాలి కొద్దిగా. ఇది 2 ఉడి కూడా వేసేస్తాను. వేసేసేయండి అయితే. సో ఇప్పుడు మీరు జొన్న రవ్వ యాడ్ చేస్తున్నారు? అవునండి, ఒక కప్పు. ఒక కప్పుకి 3 కప్పులు నీళ్లు పోసి. ఓకే ఓకే. సో ఇప్పుడు దీన్ని మిశ్రమాన్ని ఉడికించాలి అంతే. ఉప్పు వేసేసి. సో మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటండి? మీ ఫేవరెట్ టిఫిన్ ఏది? ఇడ్లీ అండి. అబ్బా, అందరికి ఇడ్లీ యూనివర్సల్ ఫేవరెట్. కానీ నాకు ఎట్లయినా ఎక్కడైనా ఇడ్లీనే, పలావ్ పెట్టినా ఇడ్లీనే తింటా. అవునా? ఎందుకని ఎలాగా? ఇడ్లీ అంటే మమకారం బాగుంటది. ఇడ్లీ ఫ్యాన్స్. ఉప్పు కూడా వేస్తా. ఓకే, మూత పెట్టేద్దామా? పెట్టేద్దాం, తగ్గించండి కొంచెం. ఓకే, సిమ్లో ఉడికించాలా? సిమ్లో అయితే పప్పు ఉడకాలి కదా. ఓకే ఓకే. సో మీరు ఈ మధ్య కాలంలో చూస్తే ఇడ్లీ కానీ దోశ కానీ లెక్కలేని రకాలు వస్తున్నాయి బేసిక్ గా. సో మీరు ఇడ్లీ ఫేవరెట్ అన్నారు కాబట్టి మీరు ఇంట్లో చేసుకునే రకాలు ఏంటి? ఇడ్లీ ఇడ్లీ ఒక రకమే చేస్తాను. ఒకటే స్టాండర్డ్ ఇడ్లీ, క్లాసిక్. అదే ఇంత నెయ్యి తింటాం దాంట్లో.
ఘీ ఇడ్లీ. ఘీ అంతే. చట్నీ ఏం చట్నీ ఇష్టపడుతుంది? పల్లి చట్నీ చేస్తాను, కొబ్బరి చట్నీ చేస్తాను, బొంబాయి చట్నీ కూడా చేస్తాను. ఏంటి బొంబాయి చట్నీ అంటే? శనగపిండి చట్నీని బొంబాయి చట్నీ అంటే. ఓకే ఓకే, అది కూడా అది కూడా బాగుంటుంది ఇడ్లీ. చాలా బాగుంటుంది. సో మేజర్ గా అంటే జనరల్ గా అందరూ చేసుకునేది ఇద్దరు కొబ్బరి, లేకపోతే మనం పల్లి పుట్నాలతోటి లేకపోతే పల్లీలతోటి. నైస్ అండి. సో ఇడ్లీ ఇస్ యువర్ ఫేవరెట్ అంటారు. ఈస్ట్ ఆర్ వెస్ట్, ఇడ్లీ ఇస్ ద బెస్ట్. బెస్ట్. బట్ వన్ బెస్ట్ థింగ్ అబౌట్ ఇడ్లీ ఏంటంటే ఇట్ ఈస్ లైట్ ఆల్ ద టైమ్. సో మనం అంటే లైట్ గా ఫీల్ అవుతాం కానీ బానే ఉంటది, స్టఫ్ గానే ఉంటది. ఓకే, సో మీరు రెగ్యులర్ గా ఇంట్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఏంటి? అన్ని చేస్తానండి. అవునా? ఉంటారుగా విజయవాడ స్పెషల్స్. స్పెషల్ అంటే ఏం లేదు కానీ అన్ని రకాలు చేస్తాను, అన్ని తింటారు, అన్ని చేసుకుంటాం. అంటే ప్రాంతం వైజ్ గా వస్తాయి. అంటే మీరు విజయవాడలో మీ అంటే మీరు ఎక్కువగా చేసుకునే బాగా చేసుకునే ఫెస్టివల్ కానీ లేకపోతే స్పెషల్ గా చేసుకునే డిషెస్ అంటే నేటివ్ లోకల్ డిషెస్ అదేలే. ఏంటి స్పెషల్? కట్టు పొంగలి, చక్ర పొంగలి, పరమాన్నం, ఇవే మాకు కావాల్సినవి అన్ని కూడా. అవే చేసుకుంటాం. నవరాత్రులు వస్తే 9 రకాల నైవేద్యాలు పెట్టుకోవాలి కాబట్టి వాటిల్లో ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. అన్ని చేస్తాం. ఒకసారి కలిపి. ఓకే ఓకే, షూర్. సో ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఓకేనండి. సో రెడీ అయిపోయిందా లేదా పొంగల్? ఓకే, వెయిటింగ్. రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయినట్లే. బై లుక్స్ చూస్తే ఉప్మా అనుకుంటారు, బట్ యాక్చువల్లీ పొంగల్. పొంగల్ అది సో ఇప్పుడు రెడీ అయిపోయింది పొంగలి. అయిపోయిందండి. సో ఐ కాంట్ వెయిట్ టు టేస్ట్ ఇట్. సో స్టవ్ కూడా ఆఫ్ చేసేసా. సర్వింగ్ ప్లేట్ మీ లెఫ్ట్ సైడ్ లో ఉంది. మేం చెప్పాలి మీకు థ్యాంక్ యూ ఇంత మంచి రెసిపీ పరిచయం చేస్తున్నందుకు. జొన్నరవ్వతో చేసిన కట్టె పొంగలి మీకు ఇష్టం అంటున్నారు కాబట్టి టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. సో జొన్న రవ్వతోటి అయితే నేను కూడా మొదటిసారి ఇది టేస్ట్ చేయడం. సో చూద్దాం అండి. సో మనం అందరం రెగ్యులర్గా చేసుకునే పొంగలి ఎప్పుడు మనం తింటూనే ఉంటాం, బట్ జొన్న రవ్వతోటి స్పెషల్గా చాలా చక్కగా బాగా మనకు తిన్నా కూడా చక్కగా ఎనర్జీ డే అంతా ఉండేలాగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది జొన్న రవ్వతోటి కట్టు పొంగలి. సో ఎలా ఉంది టేస్ట్ చేసి మీకు చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. జొన్న రవ్వతో కట్టు పొంగలి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: జొన్న రవ్వ, నానబెట్టిన పెసరపప్పు, నెయ్యి, ఉప్పు, పచ్చిమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, జీడిపప్పు, ఇంగువ, అల్లం ముక్కలు. జొన్న రవ్వతో కట్ట పొంగలి తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో నూనె, జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం, ఇంగువ, నీళ్లు పోసి నానబెట్టిన పెసరపప్పు, జొన్న రవ్వ వేసి ఉప్పు కూడా యాడ్ చేసి బాగా దగ్గర పడేదాకా ఉడికించి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, జొన్న రవ్వతో కట్టు పొంగలి రెడీ.